వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది. కేటీఆర్, కౌశిక్ రెడ్డి వేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ లైవ్లో అందిస్తారు. రాజ్ కుమార్. ఎస్ ప్రియాంక, ఏదైతే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు అయినటువంటి కడియం శ్రీహరి కావచ్చు, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, అదేవిధంగా అరకెప్పుడు గాంధీ, ప్రకాష్ గౌడ్, వీరందరిపై కూడా అంటే దాదాపు అనర్హత పిటిషన్ వేయాలని కూడా కేటీఆర్తో పాటు ఏదైతే కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే సికింద్రాబాద్ సంబంధించినటువంటి ఎంపీగా నిలబడి కూడా కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచి రాజీనామా చేయకుండానే ఏదైతే కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలవడం, దీన్ని కూడా సవాల్ చేస్తూ ఏదైతే సుప్రీంకోర్టులో కూడా కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ పిటిషన్ ఈరోజు విచారణ చేపట్టిన నేపథ్యంలో మరి ఈ నెల 18కి కూడా వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే వీరికి సంబంధించినటువంటి వీరందరినీ అనర్హంగా ప్రకటించాలని కూడా సుప్రీంకోర్టుకు కూడా కేటీఆర్ వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే కేసు విచారణ చేసినటువంటి సుప్రీంకోర్టు ఈ నెల 18కి వాయిదా వేయడం జరిగింది. 10 మంది ఎమ్మెల్యేలు ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్ళడం, కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి అన్ని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం, అదేవిధంగా దానం నాగేందర్ ఏదైతే ఎంపీ సంబంధించినటువంటి ఎలక్షన్లలో కూడా సికింద్రాబాద్ నుంచి పోటీ చేయడం, ఇవన్నీ కూడా అంశాలను లేవనెత్తుతూ కూడా తన లాయర్ ఏదైతే కేటీఆర్ తరపు లాయర్ కూడా ఏదైతే పిటిషన్ అనర్హులుగా ప్రకటించాలి వీరందరినీ కూడా అని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు మాత్రం ఈ నెల 18న కూడా వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ ఎప్పటి నుంచో కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపై కూడా కోర్టులో తేలుస్తా అని కూడా కేటీఆర్ చెప్పడం జరిగింది. హైకోర్టులో ఇది వాదిస్తూ ఉన్నా కూడా అసెంబ్లీ ఏదైతే సెక్రటరీకి సంబంధించినటువంటి కొన్ని ఘాటు వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. దీనిపై ఎందుకు నిర్ణయం తీసుకుంటలేరని కూడా సెక్రటరీ అడగడం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల ఫిరాయింపు, పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో విచారణ రావడం, ఆ సుప్రీంకోర్టు ఈ నెల 18కి మాత్రం వాయిదా వేయడం జరిగింది. కుమార్, అయితే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో అనేది పక్కన పెడితే గత 10 ఏళ్లలో ఇటు బీఆర్ఎస్ పార్టీ ఇతర పార్టీల నుంచి ఎంతో మందిని ఆహ్వానించింది, వారికి కీలక పదవులు కూడా కట్టబెట్టిన సందర్భాలు కూడా మనం చూసాం. ఇప్పుడు ప్రత్యేకంగా దీని గురించి ఇటు బీఆర్ఎస్ నేతలు కోర్టును ఆశ్రయించడం ఎలా చూడాలంటారు? అంటే చట్టబద్ధంగా కూడా చేయడం జరిగిందని బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సంబంధించినటువంటి గత ప్రభుత్వంలో చాలా మంది ఎమ్మెల్యేలు మారడం, వారందరినీ కూడా అంటే వాళ్ళు మొత్తం కూడా పార్టీని విలీనం చేశారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సిఎల్సీని మొత్తం కూడా విలీనం చేశారు కాబట్టి అక్కడ ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తలేదు. కాబట్టి ఇక్కడ అలాంటి పరిస్థితి కాకుండా ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి ఏదైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ రావడం, కొంతమంది ఎమ్మెల్యేలు రావడం, మిగతా ఎమ్మెల్యేలు అంతా అందులోనే ఉండడం, అంటే 1/3 గా కూడా ఉండాల్సిన ఏదైతే మెజార్టీ ఉండాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు అలాంటిది ఏది లేకుండా ఒక్కసారిగా వీళ్ళు దాదాపు 10 మందే అందులోకి వెళ్ళడం, అందరూ అంటే మొదట కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ తీసుకొచ్చే ప్రయత్నం చేసింది, అందరినీ కాంగ్రెస్ లోకి లాగే ప్రయత్నం చేసింది. కానీ కొంత బీఆర్ఎస్ నుంచి మాత్రం ఇప్పటికీ చాలా మంది ఎమ్మెల్యేలు రాలేకపోయారు. ఎందుకంటే తాము ప్రజల్లో ఉన్నటువంటి ఏదైతే కాంగ్రెస్ వ్యతిరేకతగా వచ్చి స్థానిక ఉన్న పరిస్థితులను కేటీఆర్ ఇచ్చినటువంటి హామీల అనుగుణంగా ఇంకా బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నారు. అట్లా ఏదైతే కొందరు వ్యక్తులు మాత్రమే అంటే కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రమే కాంగ్రెస్ లోకి రావడం, అది చట్టబద్ధత లేదు అని కూడా దానికి సంబంధించినటువంటి దాంట్లోనే
కోర్టులోనే తెలుస్తాను, ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టం మళ్ళీ ఉప ఎన్నికలు నియోజకవర్గాలలో పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కూడా ఎలక్షన్లు ఉంటాయని కూడా కేటీఆర్ గతంలోనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎందుకంటే పార్టీ ఫిరాయింపుల చట్టంపై కూడా ఇప్పటికే తను హైకోర్టు కావచ్చు, ఇప్పుడు సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్లారు. దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఎప్పుడు పాజిటివ్ అనే వస్తుంది, ఎందుకంటే చట్టం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుందని కూడా కేటీఆర్ మొదటి నుంచి చెప్తున్నారు. కేటీఆర్ హైకోర్టులో కూడా వాదనలు ఉన్నా కూడా కొన్ని తీర్పు అక్కడ కొంచెం ఏదైతే బీఆర్ఎస్ కు వచ్చినా కూడా వారు సుప్రీంకోర్టుకు కూడా వెళ్లి వాళ్లను అనర్హులుగా ప్రకటించాలని కూడా వెళ్ళడం జరిగింది. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఎందుకంటే పార్టీ మారిన ఎమ్మెల్యేలో మాత్రం కొంచెం టెన్షన్ నెలకొంది. ఈ నెల 18కి వాయిదా వేసింది. ఆ విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఒకవేళ వాళ్ళందరినీ అనర్హత కింద వేస్తే పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వీరికి వస్తే మాత్రం అక్కడ ఎలక్షన్లు బై ఎలక్షన్లు వచ్చే అవకాశం ఉందని కూడా కేటీఆర్ చెప్తున్న తరుణంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరి రాజ్ కుమార్, అయితే సుప్రీంకోర్టు ఈ నెల 18కి అయితే ఫిరాయింపులకు సంబంధించి విచారణను వాయిదా వేయడం జరిగింది. అయితే సుప్రీంకోర్టు ఎటువంటి తీర్పు వెలువరిస్తుందంటూ కూడా విశ్లేషకులు ఏమంటున్నారు? అంటే దాదాపు దీనికి సంబంధించినటువంటి పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో కఠినంగానే ఉంటుంది. ఎందుకంటే ఈ చట్టం రూపుదాల్చినప్పుడే పార్టీ ఫిరాయింపుల చట్టం, ఎందుకంటే ఒక పార్టీలో అంటే బీఆర్ఎస్ నుంచి దేశంలో ఎక్కడైనా కానీ ఒక పార్టీలో గెలిచి మళ్ళీ ఇంకో పార్టీలోకి వెళ్లే ముందు అన్ని అంటే అట్లా వెళ్ళడానికి వీల్లేదు, అలాంటి చట్టం రూపొందించారు. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సుప్రీంకోర్టు కూడా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఆ స్పీకర్ కు అన్ని అధికారాలు ఉన్నా స్పీకర్ నిర్ణయం తీసుకుంటలేడు, అసెంబ్లీ సెక్రటరీ కూడా కనీసం ఎలాంటి నిర్ణయం తీసుకుంటలేరు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకు బీఆర్ఎస్ పార్టీ వెళ్ళడం జరిగింది. గతంలో కూడా మనం చాలా చోట్ల చూసాం, మహారాష్ట్రలో కానీ చాలా చోట్ల అసెంబ్లీలో చాలా మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద సుప్రీంకోర్టు అనర్హులుగా ప్రకటించింది. దానికి సంబంధించినటువంటి అన్ని న్యాయబద్ధంగా సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావిస్తారు. దానికి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా చూస్తారు. అసలు ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఏ ఎమ్మెల్యే బీఫామ్ ఇస్తుందో ఆ ఎమ్మెల్యే ఆ బీఫామ్ సంబంధించినటువంటి పార్టీ, ఎందుకంటే పార్టీ బీఫామ్ పై గెలిచారు కాబట్టి దానికి సంబంధించినటువంటి లోబడి ఉండాలని కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి మాత్రం ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కనుక ఒకవేళ వేస్తే ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ బై ఎలక్షన్లు మాత్రం ఆ నియోజకవర్గాల్లో వచ్చే అవకాశం ఉంది. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.